హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియోలో వచ్చేసి టమోటా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా విజిల్ కుక్కర్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఆయిల్తో పాటు నెయ్యి ఉంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఆయిల్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతా కూడా బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. టమోటా రైస్ అనేది చాలా టేస్ట్ బాగుంటుందండి. నేను ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయండి. అందుకే కాస్త సాల్ట్ని ముందుగానే యాడ్ చేస్తున్నాను. అలాగే చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నానండి. మీ ఇష్టం అండి, యాడ్ చేయొచ్చు, లేదు యాడ్ చేయకుండా కూడా చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ మిరప్పొడిని యాడ్ చేస్తున్నానండి. మిరప్పొడిని యాడ్ చేసి అంతా కూడా బాగా ఒక 1 or 2 మినిట్స్ వరకు బాగా కలబెట్టాలండి. అంతా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కలబెడుతూ ఉండాలండి. ఇక్కడ వచ్చేసి పుదీనా, కొత్తిమీర కట్ చేసుకొని వాష్ చేసి వేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి. ఈ రైస్లో పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి నానబెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను నార్మల్ రైస్నే తీసుకున్నానండి. 1 గ్లాస్తో తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చండి. 1 గ్లాస్ రైసు తీసుకున్నానండి. అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నానండి. మసాలా అంతా కూడా రైస్కి పట్టేలాగా 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాసు వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలా అంతా కూడా రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకునేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఉప్పుని యాడ్ చేస్తున్నానండి. ఉప్పు అంతా కూడా వాటర్లో కరిగేలాగా మొత్తం ఒక 1 మినిట్ వరకు కలబెట్టుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసి మూత పెట్టేసుకోవాలండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చూసారు కదండి, టమాటా రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా తీసుకొని సర్వ్ చేసుకొని తినడమే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.